హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనసు మనసులోనే ఉన్న సంపద, రియలైజేషన్ ఆఫ్ అవర్ మెంటల్ రిసోర్సెస్ అనే టాపిక్ మీద మనోశక్తి, శ్వాస మీద ధ్యాస, మనోశక్తి అనేటువంటి అద్భుతమైన సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఈ టాపిక్ పట్టుకుని వచ్చాం. మై డియర్ ఫ్రెండ్స్, వ్యక్తి విశ్వంపై చర్య తీసుకోగలడని, యాక్ట్ ఆన్ ద యూనివర్స్, అది ఎలా ఉంది. అలాగే ఈ చర్య మరియు పరస్పర చర్య, యాక్షన్ అండ్ రియాక్షన్. ఒక చర్యకి మనం తీసుకున్న యాక్షన్ ఈ యూనివర్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే దాని నుంచి మనకి ఎక్కువ ఏం వచ్చింది అంటే ప్రతిధ్వని, రివర్స్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అనే పాయింట్ బాగుంది కదా. అలాగే అందువల్ల కారణము మరియు ప్రభావం అని మనం తెలుసుకున్నాం. ఆలోచన కారణం. ఒక ఆలోచన విశ్వంలోకి పంపిస్తే వెంటిని విడిచిన బాణంలా దూసుకుపోతుంది, రైట్. మరియు మీరు జీవితంలో ఎదురైతున్నటువంటి అనుభవాలు, యాజ్ ఏ మ్యాన్ థింకెత్ అనే విషయంలో మనిషి ఏ విధంగా ఆలోచిస్తే అదే తాను అవుతాడు. ఎంత ఆలోచన యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది ఎవ్రీడే. అది నిత్యకృత్యం అన్నట్టు. అది మనం ఎరుగుతూ ఉంటే మనకు తెలుస్తుంది, ఒరే దీనికి కారణం మనమేరా బాబు, మన ఆలోచనే అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకోసమే మనోశక్తి అనేది పితామహ పత్రిజీ మనకు స్పిరిచువల్ సైన్స్లో ఆధ్యాత్మిక శాస్త్ర విభాగంలో 4వ అంశంగా పెట్టారు. మొదటిది మెడిటేషన్, ధ్యానం కంపల్సరీ చేయాలి, సాధన చేయాలి. ఆలోచనే కారణం కదా మీ జీవితంలో ఎదుర్కొనే అన్ని అనుభవాలకి. కాబట్టి పరిస్థితులలో ఇక్కడ కీ పాయింట్ మాట్లాడుకుంటాం. ప్రతి పాయింట్ చాలా కీ పాయింట్. ఇట్ మే బీ ఏ లాంగ్ ఎపిసోడ్, అంటే ఎక్కువ టైం ఉండొచ్చు. అయినా కానీ ఒక స్కిప్ చేయకుండా చూడడం అనేది అభ్యాసం చేయండి. పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయో లేదా ఇప్పుడు ఎలా ఉన్నాయో వాటి గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా, ఏదైనా అలాంటి ధోరణి ఉంటే దాన్ని ముందు అర్జెంటుగా తీసేయండి, తొలగించుకోండి. ఫిర్యాదు చేయొద్దు. గతం ఏమైనా కానీ ఇప్పుడు ఏమైనా కానీ దేనితోనూ పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే వాటిని మార్చడం మరియు మీరు కోరుకున్నట్లుగా చేయడంపై ఆధారపడి ఉంది. ఏది కోరుకున్నారో అది జరుగుతుంది, అది పాయింట్. అయితే మనకు ఈ అభ్యాసం ఎంతవరకు చేయాలి అంటే నిజమైన శాశ్వతమైన శక్తి వచ్చే వరకు ఎల్లప్పుడూ ఆ శక్తి మీ ఆధీనంలో ఉండే మానసిక వనరులను గుర్తించే దశగా మీ ప్రయత్నాన్ని నిర్దేశించండి, విడవకుండా. అంటే మీ మానసిక వనరులన్నీ ఉన్నాయి. యద్భావం తద్భవతి ఉంది, యామతి సాగతి ఉంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే మనం అవుతాము అనేటువంటి వనరు ఉంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్ ఉంది. మనకు కావలసినవన్నీ సప్లై చేసేటువంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి. వాటిని వనరును గుర్తించే దిశగా మీ ప్రయత్నాన్ని నిర్దేశించండి. మీ శక్తిని అర్థం చేసుకొని మీ లక్ష్యంపై పట్టుదలతో ఉంటే జీవితంలో ఏ సరైన లక్ష్యాన్నైనా సాధించటంలో వైఫల్యం ఉండదు. మీరు గ్రహించే వరకు ఈ అభ్యాసాన్ని వైఫల్యం ఉండదు అని మీ అంతటా మీ అనుభవం రావాలి. అంటే థియరిటికల్గా చెప్పుకునేది కాదు. మీ అనుభవం వచ్చేంత వరకు, గ్రహించేంత వరకు ఈ అభ్యాసాన్ని పట్టుదలతో కొనసాగించండి. ఎందుకంటే ఆలోచన, కోరికలను, చర్యలను, సంఘటనలను మరియు పరిస్థితులుగా స్ఫటికీకరించే ప్రయత్నంలో మనసు శక్తులు ఎప్పుడూ ఒకే ఉద్దేశ్యపూర్వకమైన సంకల్పాన్ని తాము అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి జీవిత విధి ప్రారంభంలో మరియు ప్రతి చర్య స్పృహతో కూడిన ఆలోచన ఫలితమైనప్పటికీ అలవాటైపోతే చర్యలు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మారుతాయి. ఆటోమేటిక్గా మారితే దానికి అధికారం ఎవరికి వెళ్తుంది? సబ్ కాన్షియస్ మైండ్ పరిధిలోకి వెళ్ళిపోతుంది.
అందుకోసమే ఏదైనా ఒక కొత్త అభ్యాసం చేయాలంటే 21 days చేస్తే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ అది మునుపట్లాగానే తెలివైనది. స్వయం స్పృహలో అంటే మీ యొక్క స్వయం స్పృహలో మీ యొక్క స్పృహలో మీ యొక్క ఎరుకలో మనసు హాజరు కావడానికి అంటే ఎరుకతో పని చేయడానికి అది స్వయం చాలకంగా అంటే ఆటోమేటిక్గా అవటానికి లేదా సబ్కాన్షియస్గా మారటానికి మీ స్పృహ మీ ఎరుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే కొత్త చర్యలు అలవాటుగా ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్గా మారతాయి. అంటే నొక్కి చెప్పుకున్నాం మళ్ళా పదే పదే. తద్వారా మనసు మళ్ళీ ఈ వివరాలను నుండి విముక్తి పొందుతుంది. ఇంకా కాన్షియస్ మైండ్కి ఇంకా వివరాలు ఏం అవసరం లేదు. సబ్కాన్షియస్ మైండ్ ఇంకా వాదించదు, యాక్సెప్ట్ చేసేస్తుంది. ఈ కార్యకలాపాలు పురోగమనంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు దీన్ని గ్రహించినప్పుడు జీవితంలో తలెత్తే ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతించే శక్తి వనరును మీరు కనుగొంటారు. అంటే మీలోనే అంత సర్వశక్తులు ఉన్నాయనేది తెలుసుకుంటారు. అంటే మనం ఈరోజు చెప్పుకోబోయే వీడియో స్క్రిప్ట్కి జస్ట్ ఊరికే చిన్న పరిచయం అన్నమాట. అయితే కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క అవసరమైన పరస్పర చర్య, ఒకదానితో ఒకటి కాన్షియస్ మైండ్ చెప్పింది సబ్కాన్షియస్ మైండ్ ఆచరించడానికి సంబంధిత నరాల వ్యవస్థ మధ్య ఇలాంటి పరస్పర చర్యలు కోరుతుంది. అంటే రెండింటి మధ్య సమన్వయం అవ్వాలి. సింపథెటిక్ సిస్టమ్ అంటారు. సబ్కాన్షియస్ మైండ్కి వచ్చేసరికి సింపథెటిక్ సిస్టమ్. ఈ పరస్పర చర్యలు ఏ పద్ధతిలో జరుగుతుందో అంటే సెర్బ్రో స్పైనల్ వ్యవస్థ. సెర్బ్రో అంటే మెదడు నుంచి, స్పైనల్ అంటే వెన్నుపూస. ఈ రెండిటికి ఎవరు అవయవం అంటే కాన్షియస్ మైండ్ యొక్క అవయవమే ఈ సెరిబ్రో స్పైనల్ వ్యవస్థ. ఓకే, అలాగే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే సానుభూతి. సానుభూతి అనేది సబ్కాన్షియస్ మైండ్ యొక్క అవయవం. ఈ సెరిబ్రో స్పైనల్ అనేది భౌతిక ఇంద్రియాల నుంచి స్పృహతో గ్రహించిన లేదా అవగాహనతో స్వీకరించే వాటిని మరియు శారీరక కదలికలపై నియంత్రణను కలిగి ఉండే మార్గం ఏది సెరిబ్రో స్పైనల్ సిస్టమ్. అంటే మెదడు నుంచి ఈ స్పైనల్ సిస్టమ్కి రెండు కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే ఈ నరాల వ్యవస్థ మెదడులో దాని కేంద్రాన్ని కలిగి ఉంది. ఇదంతా ఆపరేషన్. అది కాన్షియస్ మైండ్కి చేసేదానికి ఆలోచనలు ప్రాసెస్ చేసేదంతా ఈ బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ అలాంగ్ విత్ స్పైన్, రైట్. సానుభూతి వ్యవస్థ దాని కేంద్రం. సానుభూతి వ్యవస్థ అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే పొట్ట ఉంది కదా, పొట్ట వెనక భాగంలో సోలార్ ప్లెక్సస్ అనబడే ఆ ప్రాంతంలో గ్యాంగ్లియోనిక్ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. మరియు శరీరంలోని ముఖ్యమైన విధులకు కాన్షియస్గా మద్దతు ఇచ్చే ఆ మానసిక చర్యకు మార్గం. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే బేసిక్గా ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఒకటి ఉంది అనే దానికోసమే. మిగతావన్నీ మనకు సింపుల్గా మనం ఏం ఆలోచిస్తే అదే మనం అవుతాం అనే పాయింట్ మీదే నడుస్తుంది. రెండు వ్యవస్థల మధ్య సంబంధాన్ని వ్యాగస్ నర్వ్ అనేది ఏర్పరుస్తుంది. అంటే కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్టివిటీ అంటే ఏంటి? మన బ్రెయిన్ నుంచి మళ్ళా ఈ యొక్క స్పైనల్ కార్డు, వెన్నుముక, నెక్స్ట్ వేగస్ నర్వ్ సిస్టమ్ అనేటువంటిది సోలార్ ప్లెక్సస్ కు సంబంధించినటువంటి అక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది. ఇది స్వచ్ఛంద వ్యవస్థలో కొంత భాగాన్ని థోరాక్స్కు పంపుతుంది, గుండె మరియు ఊపిరితిత్తుల్లో శాఖలకు పంపుతుంది.
మరియు చివరకు డయాఫ్రమ్ కూడా వెళ్తుంది. మరి అది దాని బాహ్య పూతం కూడా కోల్పోతుంది మరియు సానుభూతి వ్యవస్థ యొక్క నరాలలో గుర్తించబడుతుంది, తద్వారా ఒక రూపాన్ని ఏర్పరుస్తుంది. రెండింటికి మధ్య అనుసంధానం లింక్ ఏంటంటే ఒక ఏకత్వంగా మార్చడం, మనిషిని ఏకత్వకంగా మార్చడం. కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు ఏకత్వం అయితే మనం ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోగలిగేటువంటి సత్తా మనలోనే ఉందన్న సత్యం మనకు తెలుస్తుంది. ప్రతి ఆలోచన మెదడు ద్వారా స్వీకరించబడుతుందని మనం చూసింది. ఇది స్పృహ యొక్క అవయవం, అంటే కాన్షియస్ మైండ్ యొక్క అవయవం. ఇక్కడ అది మన తార్కిక శక్తికి లోబడి ఉంటుంది. అలాగే మన లక్ష్యం ఏమిటి? లక్ష్య మనసు ఆలోచన నిజమని సంతృప్తి చెందినప్పుడు లక్ష్యం ఏంటి? మన కాన్షియస్గా ఆలోచించింది లక్ష్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? సబ్ కాన్షియస్కి వెళ్ళాలి. ఆటోమేటిక్గా మనం అన్నది జరిగి తీరాలి. అందుకోసం అది అక్కడ నిజమని సంతృప్తి చెందినప్పుడు అది సోలార్ ప్లెక్సస్కు లేదా ఆత్మశ్రేయో మనస్సుకు మెదడుకు పంపుతుంది. సరే, బాగుంది. నెక్స్ట్ మన శరీరంలోకి మార్చడానికి, అంటే భౌతికమైన ఫిజికల్ రియాలిటీగా ఆబ్జెక్టివ్ రియాలిటీగా మారడానికి, ప్రపంచంలోకి తీసుకురావడానికి అది ఎప్పుడు ఎటువంటి వాదన చేయదు సబ్ కాన్షియస్ మైండ్. ఒకసారి యాక్సెప్ట్ చేసేసింది, మనం పంపించాము. చాలా కరెక్ట్గా ఆలోచించి పద్ధతిగా ఆలోచించి మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించడం అనేది చిట్ట చివరికి కూడా అదే మనకి తెలుసుకోవాల్సిన పాయింట్, ఈ పాయింట్. అది ఇటువంటి వాదనకు లోనవదు. ఎందుకంటే సైన్స్ చెప్పుకుంటున్నాం. అప్పుడు మనం ఏది కావాలంటే దాన్ని ఎందుకు ఆలోచించాలి అనే దానికి ముందే చెప్పుకున్నాం. ఏది ఆలోచిస్తే అదే మంచి ఆలోచిస్తే మంచి అవుతుంది, చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది అని. అయినా కానీ మనం నిర్లక్ష్యంగా మనకు అక్కర్లేని దాని గురించి ఆలోచించడం వల్ల మనం అవస్థలు పడుతున్నామన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలియటం కోసం మనలో ఎంత మెకానిజం పనిచేస్తుంది, మనం ఆలోచించే ఆలోచనలకి, ఫీల్ అయ్యే ఫీలింగ్స్కి, అన్నిటికీ ఏ విధంగా ఉంది అనే దాన్ని వివరణాత్మకంగా క్లియర్గా చెప్పుకుంటున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ వాదించదు కదా, అది కేవలం పనిచేస్తుంది. అది లక్ష్య మనసు యొక్క తీర్మానాలను అంటే అంగీకరిస్తుంది అనమాట. అంతిమం, అది ఫైనల్ అని చెప్పి అంగీకరిస్తుంది. అయితే సోలార్ ప్లెక్సస్ శరీరానికి మొత్తంతో పోల్చబడింది. ఎందుకంటే ఇది శరీరం నిరంతరం ఉత్పత్తి చేసే శక్తికి శరీరం నిరంతరం ఏదో ఒక శక్తి ఉత్పత్తి కావాలి, ఎనర్జీ కావాలి. దానికి అంతా కేంద్ర బిందువు ఎక్కడి నుంచి శక్తి వస్తుందంటే, కేంద్ర వనరు ఎక్కడ అంటే సోలార్ ప్లెక్సస్. ఈ శక్తి చాలా రియల్గా ఉండేటువంటి శక్తి. మరియు ఈ సూర్యుడు చాలా, అంటే మన లోపలనే సూర్యుడు ఉన్నాడు, అంటే భౌతికమైన సూర్యుడు కంటే 1000 రెట్లు సూర్యుడు మన లోపలే ఉన్నాడని అనేక మంది ఆధ్యాత్మిక సత్యాలలో మనం తెలుసుకుంటూనే వచ్చాం. సీతామాత లవకుశులు కూడా చెప్పింది అదే. సూర్యుడు చాలా నిజమైన సూర్యుడు ఉన్నాడు. మరియు ఈ శక్తి శరీరంలోని అన్ని భాగాలకు నరాల ద్వారా ఈ శక్తిని పంపిస్తుంది. మరియు శరీరాన్ని కప్పి ఉంచే వాతావరణంలోకి విసిరివేయబడుతుంది. అంటే ఈ శరీరం అంతా మన చర్మంతో ఉంది కదా, మన చుట్టూ ఉండే వాతావరణంలోకి పంపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మన ఎనర్జీ రేడియేషన్గా తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తికి అలాంటి అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన ధోరణి ఉంటే కనుక ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? తనకు కావాల్సింది మాత్రమే ఆలోచిస్తూ సమస్త లోకా సుఖినో భవంతు అన్నట్టుగా అందరి తన శ్రేయస్సు అందరి శ్రేయస్సుగా మారే విధంగా ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే అదే రేడియేషన్ బలంగా ఉండి ఆ వ్యక్తి అయస్కాంత వ్యక్తిగా అని పిలుస్తారు. అయస్కాంత వ్యక్తిరా బాబు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అతనిలో అన్నట్టుగా అతను వ్యక్తిగత అయస్కాంత తత్వంతో నిండి ఉన్నాడని చెప్తాడు. అటువంటి వ్యక్తి మంచి కోసం, చెప్పాను కదా, మంచి కోసం అపారమైన శక్తిని ప్రయోగించవచ్చు. అతని ఉనికి మాత్రమే, అతను అలా ఉంటే చాలు. అతను సంప్రదించే కలత చెందిన మనుషులకు తరచుగా ఓదార్పు వస్తుంది. అది ఇక్కడ గొప్ప పాయింట్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఏంటంటే సోలార్ ప్లెక్సస్ చురుకుగా పనిచేస్తున్నప్పుడు
మరియు శరీరంలో ప్రతి భాగానికి మరియు అతను కలిసే ప్రతి ఒక్కరి జీవితం, శక్తి మరియు జీవశక్తిని ప్రసరింపజేస్తుంటాడు. అనుభూతులు ఆహ్లాదకరంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంతో నిండిపోయి ఉంటుంది. మరియు ఎవరితోనైనా పరిచయం కలిగి ఉంటాడో వారందరూ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు అటువంటి వ్యక్తి దగ్గర. ఈ రేడియేషన్కి బాగుందండి, రేడియేషన్ అన్నాం, కానీ దానికి అవాంతరం కలిగించే అనుభూతులు అసహ్యంగా ఉంటాయి. మంచి చేసేవి కాకుండా చెడు చేసే ఆలోచన చేస్తే రేడియేషన్ కాస్త అయిపోయాయి. శరీరంలోని కొన్ని భాగాలకి జీవితము మరియు జీవశక్తి మరియు శక్తి ప్రవాహాలు ఆగిపోతాయి. ఆ లైఫ్ ఫోర్స్ పోదు. మరియు మానవ జాతికి వచ్చే ప్రతి అనారోగ్యానికి శారీరక, మానసిక లేక పర్యావరణమైన వాటికి కారణం ఇదే. అర్థమవుతుందా? అంటే మన ఆలోచనే మన శారీరక ఆరోగ్యము, అలాగే మానసికమైన వ్యవహారము, అలాగే మన చుట్టూ ఉండే పర్యావరణము, అదనమాట. ఎందుకని అలా జరుగుతుంది అనే పాయింట్ మీదకి వస్తే, ఎందుకు శరీరం మీద ప్రభావం ఉంది అంటే, శరీరంలోని సూర్యుడు శరీరంలోని కొన్ని భాగాల్లోకి మాత్రమే జీవశక్తిని అందించడానికి తగినంత శక్తి ఉత్పత్తి చేయలేకపోయాడు అనుకుంటే అలా అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు, రోగం వస్తుంది. అలాగే మానసికమైనది ఎందుకంటే స్పృహతో కూడిన మనసు దాని ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన జీవశక్తి కోసం సబ్కాన్షియస్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ యొక్క సూర్యుడిని మనం సరిగ్గా అంటే మనం ఆదేశించాలన్నమాట. కాన్షియస్గా మనకి ఏది కావాలో దాన్ని ఆలోచించకపోతే, అక్కర్లేనిది ఆలోచిస్తే దానికి కూడా సప్లై లేదు. మరియు పర్యావరణం మీద ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్సల్ మైండ్ అంటే విశ్వమానసం, సబ్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్సల్ మైండ్ అంటే విశ్వమానసం కనెక్ట్ అయి ఉంటుంది. వాటి మధ్య కమ్యూనికేషను అంతరాయం కలుగుతుంది. ఆ విధంగా మనకి 3 విధాలుగా నష్టపోతాం నకారాత్మక భావనతో. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ అనేది భాగం మొత్తంతో కలిసిన ఒక బిందువు, ఒక సెంట్రల్ పాయింట్. ఇక్కడ పరిమితము, అక్కడ మామూలుగా పరిమితంగా ఉన్నది అనంతంగా మారుతుంది, ఇన్ఫినిటీ అనమాట. ఇక్కడ సృష్టింపబడనిది మామూలుగా సృష్టింపబడుతుంది అక్కడ సోలార్ ప్లెక్సస్ దగ్గర. లేదా అదృశ్యమైనది దృశ్యమానంగా అవుతుంది. సృష్టింపబడనిది సృష్టింపబడుతుంది, సృష్టింపబడుతుంది, భౌతికంగా సృష్టింపబడలేదు. అలాగే విశ్వం జీవితం కనిపించే బిందువు మరియు ఈ సోలార్ జీవితం ఏంటి, మనకు బయట కనపడే జీవితం అంటే కనిపించే బిందువు. మరియు ఈ సోలార్ కేంద్రం నుండి ఒక వ్యక్తి ఉత్పత్తి చేయగా జీవితం పరిణామానికి పరిమితి లేదు. ఈ కేంద్రం నుంచి ఒక వ్యక్తి ఉత్పత్తి చేయగా జీవిత పరిమాణానికి పరిమితి లేదు. పాయింట్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ శక్తి కేంద్రం సర్వశక్తిమంతుడు. ఈ సోలార్ ప్లెక్సస్లో ఉన్న శక్తి యొక్క కేంద్రం సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్. ఎందుకంటే ఇది అన్ని జీవితాలతో మరియు అన్ని మేధస్సులతో సంబంధం ఉన్న బిందువు, ఆమ్నిషియంట్ కూడా. అందువల్ల అది సాధించడానికి నిర్దేశింపబడిన దాన్ని సాధించగలదు. నాకు ఇది కావాలి అంటే అది సాధించబెట్టుతుంది. మరియు ఇక్కడే స్పృహతో కూడిన మనసు ద్వారా, ఇక్కడ కీ పాయింట్, దానికి సూచించబడే ప్రణాళికలు మరియు ఆలోచనను అమలు చేయగలదు మరియు అమలు చేస్తుంది కూడా. స్పృహతో కూడిన ఆలోచన అప్పుడు దీనికి యజమాని అవుతుంది. స్పృహతో కూడిన ఆలోచన అప్పుడు దీనికి యజమాని అవుతుంది. ఈ కేంద్రం నుండి జీవితము మరియు శరీరం మొత్తం ప్రవహిస్తుంది. మరియు మనం ఆనందించే ఆలోచన నాణ్యత ఈ సూర్యుడు ప్రసరించే ఆలోచన నాణ్యత నిర్ణయిస్తుంది. మరియు మన కాన్షియస్ మైండ్ ఆనందించే ఆలోచన యొక్క స్వభావం ఈ సూర్యుడు ప్రసరించే ఆలోచన యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. తత్ఫలితంగా అనుభవ స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల మనం చేయాల్సిందల్లా మన కాంతిని ప్రకాశింపజేయడమే అని స్పష్టమవుతుంది. మనం ఎంత ఎక్కువ శక్తిని ప్రసరింపజేయగలిగితే అంత వేగంగా అవాంఛనీయ పరిస్థితులను
ఆనందం మరియు లాభదాయక వనరులుగా మార్చగలుగుతుంది. అప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ కాంతిని ఎలా ప్రకాశింపచేయాలి? ఈ శక్తిని ఎలా ఉత్పత్తి చేయాలని మనకు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే నిరోధకత లేని ఆలోచన సోలార్ ప్లెక్సస్ను విస్తరిస్తుంది. ఇంకా ఎటువంటి నెగిటివ్ థాట్స్, ఆబ్స్టికల్స్ ఏం లేకుండా మన ఆలోచన అద్భుతంగా ఉంటుంది. నిరోధక ఆలోచన సంకోచిస్తుంది. ధైర్యం, శక్తి, విశ్వాసము మరియు ఆశ ఆలోచనలన్నీ సంబంధిత స్థితిని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఏదైనా కాంతి ప్రకాశించే అవకాశం ఉండక ముందే పూర్తిగా నాశనం చేయవలసిన సోలార్ ప్లెక్సస్ యొక్క ప్రధాన శత్రువు ఏంటి అంటే భయం. ఈ శత్రువు పూర్తిగా నాశనం కావాలి, అతను తొలగించబడాలి. ప్రధాన శత్రువు భయం. సోలార్ ప్లెక్సస్కి భయం అనేది లోపలికి రాకూడదు. అతను సూర్యుడిని దాచే మేఘం. భయం అనేది అతడు అంటే ఎవరు? భయం. భయం వాడు ఎలాంటి వాడు? సూర్యుడినే దాచిపెట్టేస్తాడు. ఇంకా శాశ్వతమైన చీకటి వైపుకి లోను తీసుకెళ్తాడు. అంటే ఎవరు? భయం గురించి మాట్లాడుతున్నాం. గతము, వర్తమానము మరియు భవిష్యత్తు గురించి భయపడేలా చేసే ఈ వ్యక్తిగత దెయ్యమే అంటే పర్సనల్ డెవిల్ వారికి ఉంటుంది. తమను తాము వారి స్నేహితులను మరియు వారి శత్రువులను భయపడుతుంది. ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉంటుంది. భయం భయము ప్రభావవంతంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మరియు దాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు ఏమవుతుంది? ప్రభావవంతంగా ఏమవుతుంది అంటే భయం ప్రభావవంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ గందరగోళం అయిపోతాయి. అలా కాకుండా దాన్ని పూర్తిగా నాశనం చేస్తే, ఆ భయాన్ని పూర్తిగా తీసివేస్తే మీ కాంతి ప్రకాశిస్తుంది. మేఘాలు చల్లా చెదురైపోతాయి మరియు మీరు శక్తి మరియు జీవిత మూలాన్ని కనుగొంటారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు శక్తి మూలమైతే అనంతమైన శక్తి, ఇన్ఫినిట్ ఎనర్జీగా మారిపోతారు. నిజంగా ఒకటి అని మీ అనంతమైన శక్తితో నిజంగా ఒకటి కనుగొన్నప్పుడు మరియు ఆ శక్తిని మీ ఆలోచన యొక్క ఆచరణాత్మక ప్రదర్శన ద్వారా మీ అనంతమైన శక్తితో నిజంగా ఒకటి అని కనుగొన్నప్పుడు, ఇంకా అనంతమైన శక్తి మీరు వేరు కాదు, ఒకటే అని కనుగొన్నప్పుడు మరియు ఆ శక్తిని మీ ఆలోచన యొక్క ఆచరణాత్మక ప్రదర్శన ద్వారా స్పృహతో గ్రహించినప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. భయం నాశనం అవుతుంది మరియు మీరు మీ జన్మ హక్కుని తిరిగి పొందుతారు. మనం ఎదుర్కోవలసిన అనుభవాలను నిర్ణయించేది జీవితం పట్ల మనోవైఖరి. మనం ఏమి ఆశించకపోతే మనకి ఏమి ఉండదు. మనం ఎక్కువ డిమాండ్ చేస్తే మనం ఎక్కువ భాగాన్ని పొందుతాం. మనల్ని నిరూపించుకోవడంలో విఫలమైతే ప్రపంచం కఠినంగా ఉంటుంది. ప్రపంచం యొక్క విమర్శలు తమ ఆలోచనలను చోటు కల్పించలేని వారికి మాత్రమే చేదుగా ఉంటాయి. ఈ విమర్శల భయమే అనేక ఆలోచనలు పగటి వెలుగును చూడనివ్వకుండా చేస్తాయి. కానీ తనకు సోలార్ ప్లెక్సస్ ఉందని తెలిసిన వ్యక్తి విమర్శలకు లేదా దేనికైనా భయపడడు. అతను ధైర్యము, విశ్వాసము మరియు శక్తిని ప్రసరింపచేయడంలో చాలా బిజీగా ఉంటాడు. అతను తన మానసిక వైఖరితో విజయాన్ని ముందుగానే ఊహిస్తాడు. అతను అడ్డంకులను ముక్కలు చేస్తాడు మరియు భయం తన మార్గంలో ఉంచే సందేహం మరియు సంకోచాల అగాధాన్ని దాటి దూకుతాడు. ఆరోగ్యం, బలం మరియు సామరస్యాన్ని స్పృహతో ప్రసరింపజేయగల మన సామర్థ్యంపై ఉన్న జ్ఞానం, మనం అనంతమైన బలం అంటే ఇన్ఫినిట్ స్ట్రెంగ్త్ తో సంబంధంతో ఉన్నందున భయపడవలసిన అవసరమే లేదని గ్రహింపు మనకి కలిగిస్తుంది. ఈ జ్ఞానాన్ని కేవలం చేయడం ద్వారా మాత్రమే
పొందవచ్చు. ఈ సమాచారం యొక్క ఆచరణాత్మక అనువర్తనం మనం చేయడం ద్వారా నేర్చుకుంటాం. అభ్యాసం ద్వారా అథ్లెటిక్ శక్తివంతంగా మారతాడు. రైట్. ఇంకొక పాయింట్ అంటే మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటున్నాం. దాన్ని పూర్తి ప్రాముఖ్యత అనేక విధాలుగా చెప్పుకుందాం. మీరు మతపరమైన మొగ్గు ఉంటే మీ కాంతిని ప్రకాశింప చేయగలరని చెప్తున్నాను అంటున్నారు. మీ మనసు భౌతిక శాస్త్రం వైపు పక్షపాతంగా ఉంటే మీరు సోలార్ ప్లెక్సస్‌ని మేలుకొల్పుతారు. మేలుకొల్పే సామర్థ్యం ఉంటుంది. మీరు ఖచ్చితంగా శాస్త్రీయ వివరణను ఇష్టపడితే మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రభావం చేయగలరని చెప్తున్నాను. అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క దాన్ని ఎలా వాడుకోవాలనేది మీకు బాగా తెలుసు. ఇందులో ఈ మతపరమైనదైనా కావచ్చు, నేను వెలుగులు విరజిమ్ముతానంటే వెలుగులే విరజిమ్ముతానండి. అద్భవం తద్భవతి ప్రకారమే నడుస్తది అంతాను. ఈ ఈ యొక్క ఇంప్రెషన్స్ యొక్క ఫలితం ఏమిటంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాం. మీరిప్పుడు ఆ శక్తిని చూసే పద్ధతి ఏంటంటే అత్యంత సహజమైన మార్గం ఏమిటంటే మీ కోరిక వస్తువుపై మానసికంగా దృష్టి పెట్టు. మీ కోరిక లేదా మీ కోరుకున్న అంటే యూ మస్ట్ నో వాట్ యు వాంట్ అని చెప్పుకుంటామే అలాగా. మీ కోరిక, ఆ ఆబ్జెక్ట్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, దానిపై మానసికంగా దృష్టి పెట్టండి. మీరు ఏకాగ్రతలో ఉన్నప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రభావితం చేస్తారు. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని తప్ప ఇంక వేరేదేది ఆలోచించరు. ఏకాగ్రతగా ఉంటారు. మీరు ఏదైతే అనుకున్నారో అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరిపోతుంది. ఇది చాలా సాధారణ, ప్రభావవంతమైన మార్గం, అత్యంత ప్రత్యక్ష మార్గం, తత్ఫలితంగా ఉత్తమ ఫలితాలు సాధించే మార్గం ఇది. ఇది అసాధారణ ఫలితాలను ఇస్తున్న పద్ధతి. దీనివలన చాలామంది అద్భుతాలు చూశారు. ప్రతి గొప్ప ఆవిష్కర్త, ప్రతి గొప్ప ఆర్థికవేత్త, ప్రతి గొప్ప రాజనీతిజ్ఞుడు కోరిక, విశ్వాసము, నమ్మకం యొక్క సూక్ష్మ మరియు కనిపించిన శక్తిని ఆబ్జెక్టివ్ ప్రపంచంలో వాస్తవం, రియాలిటీగా, కాంక్రీట్‌గా, వాస్తవాలుగా మార్చగలిగారు. వీళ్ళు కల్పించే పద్ధతి ఇది. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించడం. ఇంక వేరేది ఏది ఆలోచించకుండా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ మీకు ఏవి కావాలో దాన్ని మాత్రమే ఆలోచించడం. సబ్‌కాన్షియస్ మైండ్ ఎందుకు ఇదంతా వస్తుందంటే, సబ్‌కాన్షియస్ మైండు విశ్వమానసంతో అంటే యూనివర్సల్ మైండ్‌తో ఒక భాగం. యూనివర్సల్ మైండ్ అంటే విశ్వాన్నంతా నడిపించే శక్తి. అదే డివైన్ మైండ్ అని కూడా అనొచ్చు. యూనివర్సల్ మైండ్ ఓకే వదిలేద్దాం. అయితే ఆ యూనివర్సల్ మైండ్‌లోకి ఏ లక్షణాలు ఏ రకంగా ఉందో, ఏ లక్షణాలతో ఉందో, ఏ యొక్క శక్తితో ఉందో, ఏ సృజనాత్మక సూత్రం అయితే ఉందో, అదే రకమైన నాణ్యత మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉంది. మరి మరి ఆ యూనివర్సల్ మైండ్ యొక్క సృజనాత్మక శక్తి ఇన్ఫినిటీ అయినప్పుడు మరి ఖచ్చితంగా అదే అపరిమితమైనటువంటి శక్తి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉంది. 2 ఒకటే. ఇది ఏ రకమైన పూర్వాపరాలు కట్టుబడి ఉండదు. అది ఎలా జరుగుతుంది, అట్లెట్లా జరగాలి, ఇట్లెట్లా జరగాలని ఏమి డైలాగులు మీరు అనకూడదు. మీకేది కావాలో దాన్ని మాత్రమే అందుకోసం నేను అది మిగతావేవి చెప్పకుండా కేవలం మీకేది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించండి అన్నాను. అందుకోసమే ఇది. అది ఏ రకమైన పూర్వాపరాలు కట్టుబడి ఉండదు. నువ్వెలా ఉన్నావు, అలా ఉన్నావు ఏం లేదు. తత్ఫలితంగా దాని నిర్మాణాత్మక సూత్రాన్ని వర్తింపజేయడానికి ముందుగా ఉన్న నమూనా ఏదీ లేదు. ముందుగా ప్యాటర్న్ ఇలా ఉండాలి, అలా చేయాలని అదేం పెట్టుకోదు. నువ్వేది అడిగితే దానికి ఇవ్వడమే తెలుసు. నెక్స్ట్ సబ్‌కాన్షియస్ మైండు, మన కాన్షియస్ మైండు సంకల్పానికి చెప్పాను చూడండి. సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? కాన్షియస్ మైండ్ యొక్క అంటే స్పృహతో ఉన్న మనస్సు ఏ ఆ సంకల్పానికి ప్రతిస్పందిస్తుందని మనం తెలుసుకున్నాం. దీని అర్థం ఏమిటి? యూనివర్సల్ మైండ్ యొక్క అపరిమిత సృజనాత్మక శక్తి వ్యక్తి యొక్క నియంత్రణలో ఉంటుంది. చూడండి.
ఈ అభ్యాసం చేయగా చేయగా యూనివర్సల్ మైండ్ ఏదంటే అది చేసి పెడుతూ ఉంటుంది అనమాట. అంత నీ నీ తనలోకి వస్తుంది. ఈ ఈ సూత్రాన్ని ఆచరణాత్మకంగా అంటే ఆచరణాత్మకంగా వర్తింపజేసేటప్పుడు మీరు కోరుకున్నది ఏమిటో చెప్పాలి. మళ్ళీ రిపీట్ అక్కడ. మీరు కోరుకున్నది ఏమిటో చెప్పాలి. మీ కోరికకు అనుగుణంగా ఫలితాలను తీసుకొచ్చే కారణాలను కదలికలో తీసుకురావాలి. కారణాలంటే ఆలోచనలు మై డియర్ ఫ్రెండ్స్. థాట్స్ ఆర్ ద కాజెస్. అంటే ఆలోచనలే కారణాలు. కాబట్టి మీకు ఎవరికి ఏది కావాలో దానికి సంబంధించిన ఆలోచనలే కదపాలి. వేరే ఆలోచనలు కదపకు అంటే నేను చెప్పను. అది ఏది చేయాలో అది చెప్తున్నాను. మీ కోరికకు అనుగుణంగా ఫలితాలను తీసుకొచ్చే కారణాల కదలిక ఉంచడానికి గుర్తింపు రియలైజ్ అవ్వాలి. అది మాత్రమే అవసరం. మరియు ఇది విశ్వం వ్యక్తి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. నువ్వు ఉన్నావు, నీ చేతే పని చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. నీకు ఏది కావాలో దాన్నే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు యూనివర్స్ నీ చేత పని చేస్తుంది. అది నీ ద్వారా మాత్రమే పనిచేస్తుంది విశ్వం. అలాగే వ్యక్తి విశ్వం ద్వారా మాత్రమే చేయగలడు. ఎందుకంటే యూనివర్స్కి ఆ పవర్ ఉంది. ఆ పవర్ నీలో ఉంది. ముందు నువ్వు కదిలితే అది వదులుతుంది. ముందు నువ్వు అడుగేస్తే అదనమాట. 1000 అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతోనే స్టార్ట్ అన్నట్టు. ఓకే, సాధించబడుతుంది. వ్యక్తి విశ్వం ద్వారా మాత్రమే పనిచేయగలడు కాబట్టి ఇది సాధించబడుతుంది. సో నువ్వు అది ఒకటే అనే పాయింట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది సూత్రం. ఇంకా ఇంతవరకు చెప్పుకున్నాం. దీని గురించి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మళ్ళా మీకు రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా దీంట్లోనే చెప్తున్నాను. అంటే శరీరాన్ని రిలాక్స్గా చేయాలి. కండరాలన్నిటినీ కూడా విశ్రాంతి తీసుకోండి. శరీరాన్ని మరి నిశ్చలంగా ఉండాలని అంత మాత్రమే. కానీ శరీరాన్ని విశ్రాంత స్థితికి తీసుకురండి. కండరాలు వాటి సాధారణ స్థితికి తీసుకురండి. ఇది నరాలపై ఉన్న ఒత్తిడిని మొత్తం తొలగిస్తుంది. ఎందుకంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, వేగాస్ కనెక్షన్ అది అని మనం చెప్పుకున్నాం కదా దానికోసం. మరియు తరచుగా శారీరక అలసటను కలిగించే ఆ ఒత్తిడి తొలగిపోతుంది. శారీరక విశ్రాంతి అనేది ఇష్టపూర్వకమైన సంకల్ప వ్యాయామం. మనకు కావాలని ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాం. మరియు ఈ వ్యాయామం ఎంతో విలువైంది. ఎందుకంటే ఇది మెదడు మరియు శరీరానికి రక్తం స్వేచ్ఛగా ప్రవహించే వీలు కల్పిస్తుంది. ఒత్తిడి మానసిక అశాంతికి మరియు మనసు యొక్క అసాధారణ మానసిక కార్యకలాపాలకు దారితీస్తుంది. అంటే ఒత్తిడి లేకుండా అనేది కంపల్సరీ ఉండాలనే పాయింట్ చెప్పుకున్నాం. మానసిక సామర్థ్యాలను గొప్ప స్వేచ్ఛను వినియోగించుకోవడానికి విశ్రాంతి అనేది ఖచ్చితంగా అవసరం. ఈ ఒత్తిడి మీద చాలా సబ్జెక్ట్ ఉంది. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒత్తిడి అనేది ఏంటో మనకు తెలుసు కాబట్టి ఒత్తిడి నుంచి, ఆ స్ట్రెస్ నుంచి మనం రిలాక్స్ అవుతున్నాం. బాడీని ముందు రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ రిలాక్స్ అయిపోతాయి. ప్రతి కండరము మరియు నరము విశ్రాంతి తీసుకుంటాయి. మానసికంగా నిర్ణయించుకోండి. నా శరీరంలోని ప్రతి కండరము, నరాలు అన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి. మీరు ప్రశాంతంగా విశ్రాంతిలో మీతో మీరు ప్రపంచంలో కాంతితో ఉన్నట్టు భావించే వరకు అప్పుడు ఆ విధంగా కూర్చొని విశ్రాంతి స్థితిని అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు సోలార్ ప్లెక్సస్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఫలితం అన్నమాట. మరియు ఫలితం చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. రిపీటెడ్గా వినండి. ఇంకా స్లోగా చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు కామెంట్ రూపంలో చేస్తే దీన్ని ఒక షార్ట్ మెడిటేషన్, 5 minute మెడిటేషన్ లాగా, 10 minutes మెడిటేషన్ లాగా కూడా నేను చేస్తాను. అకార్డింగ్ టు యువర్ విష్. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యు ఆల్. ఇది చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ని విత్ సమ్ ప్రాక్టీస్తో కూడా మీకు వివరించాను.
ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్‌గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు సమాధానాలు అందుతాయి. ఇంకా వివరణాత్మకంగా కావాలనుకున్నప్పుడు మరింత విశ్లేషంగా మళ్ళా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ ఆర్ న్యూ, కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. రైట్? Like this, share this channel to all. Share this video to all. Thank you.